వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో నేను పైథాన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాను. సో వీడియో ముందు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అందరికి, నా ఛానల్ ఇప్పుడు దాకా ఏఐ అండ్ డేటా సైన్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉండరు నాకు తెలిసి. సో మీ రెండు గ్రూప్స్కి అయితే నేను ఈ సెమిస్టర్ నుంచి అయితే ప్రతి సెమిస్టర్స్లో నేను వీడియోస్ అనేది చేస్తాను. సో ఆ వీడియోస్ మీ దాకా వచ్చేదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఏఐ అండ్ డిఎస్ గ్రూప్స్ వాళ్ళకి. ఈ వీడియోలో వచ్చేసరికి నేను పైథాన్ సెకండ్ సెమ్ లో ఎవరికైతే బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే సెకండ్ సెమ్ లో పైథాన్ అనేది ఉంది. సో ఎయిర్ వాళ్ళు అండ్ డిఎస్ వాళ్ళ కోసం అయితే పైథాన్ సెకండ్ సెమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాళ్ళ సిలబస్ ప్రకారం నేనైతే ఆల్ 5 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాను. సో పైథాన్ నోట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా వాట్సాప్ లో వచ్చి అడగండి, ఐ విల్ క్లారిఫై ఇట్. పైథాన్ ఫర్ ఏఐ అండ్ డిఎస్ గ్రూప్స్ కి అయితే పైథాన్ సిలబస్ వచ్చేసరికి కొంచెం లాస్ట్ యూనిట్ అయితే మీకు చేంజ్ అయితే అయింది. మధ్యలో కొన్ని టాపిక్స్ అనేది యాడ్ చేశారు, కొన్ని తీయడం జరిగింది కొత్త సిలబస్ వాళ్ళకి. సో ఎవరికైతే ఈ నోట్స్ అయితే కావాలనేదో ఆ నోట్స్ అయితే మా దగ్గర అవైలబుల్ గా ఉంది, కానీ అది ఫ్రీగా కాదు. ఇట్ కాస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ 59 రూపీస్. సో మిగతా సబ్జెక్ట్స్ యొక్క ఏఐ, ఇంగ్లీష్, హిందీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్, స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్, ఈ అన్ని సబ్జెక్ట్స్ అయితే ఏఐడిఎస్ గ్రూప్ సబ్జెక్ట్స్ మా దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. ఇట్ ఇస్ అండ్ ట్రస్ట్ వర్తీ ఛానల్ రన్నింగ్ మోర్ దెన్ 1.5 years. సో ఎవరికైతే డౌట్ ఉందో నో నీడ్ టు డౌట్. నేను ఎలాంటి టెలిగ్రామ్ నుంచి ఎలాంటి ఫేక్ అండ్ ప్రమోషన్స్ అయితే చేయట్లేదు. సో నేను మీకు వాట్సాప్ లో పెట్టిన వెంటనే పేమెంట్ అయ్యాక మీకు నోట్స్ అనేది రావడం జరుగుతుంది. అది మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ అనేది చేసుకోవచ్చు. సో వీడియోలో వెళ్ళిపోదామా. ఫస్ట్ యూనిట్ చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో దీంట్లో వచ్చేసరికి యూనిట్ లో వచ్చేసరికి 5 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే నేనైతే ఇచ్చాను. నా ఒక కీన్ రిక్వెస్ట్ ఏంటంటే పైథాన్ ఒక్క సబ్జెక్ట్ మీరు సెకండ్ సెమ్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చదవండి. ఎందుకంటే రాబోయే 3, 4, 5, 6 సెమిస్టర్స్ లో మీకు ప్రతి సబ్జెక్ట్ లో ఏఐ అండ్ డిఎస్ వాళ్ళకి పైథాన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో అందుకని మీరు బాగా చదవండి. పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి ఈ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏది స్కిప్ చేయడానికి లేదు. అండ్ వెరీ బేసిక్స్ ఆఫ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందులో మీకు పైథాన్ చాలా ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పాలంటే. సో ఫస్ట్ క్వశ్చన్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్ ఎందుకు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అడిగారు. ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకని. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ టోకన్స్ ఇన్ పైథాన్. ఒకవేళ మీకు టోకన్స్ అని డైరెక్ట్ గా ఇలా ఇచ్చారనుకోండి, మీరు ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్, లిటరల్స్, వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ గురించి ఇన్ డీటెయిల్ గా అయితే మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ దగ్గర చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ డేటా టైప్స్ ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్స్. డేటా టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే మీరు ప్రతి ఒక్క డేటా టైప్ కి ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో అది డేటా టైప్స్. అండ్ డేటా టైప్స్ క్వశ్చన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం దాని గురించి చిన్న కోడ్ అయితే రాయండి, 1 or 2 lines. ఫోర్త్ వన్ చూసుకుంటే డిఫైన్ ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఆపరేటర్స్ టాపిక్ వచ్చినప్పుడు ఆపరేటర్స్ అండ్ ఆపరాండ్స్ రెండు డెఫినేషన్ రాయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ కి ప్రతి ఒక్క ఆపరేటర్ కి మీరు ఒక పక్కగా ఒక ప్రోగ్రామ్ అయితే రాయాలి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే దాని ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని దాని గురించి థియరీ రాసి ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో అలాగా ఆపరేటర్ క్వశ్చన్స్ అయితే రాయాలి. అండ్ ఆపరేటర్ క్వశ్చన్స్ మాక్సిమం 90% ఛాన్స్ అనేది ఉంటుంది ప్రతి ఇయర్ రావడానికి. సో బాగా ప్రిపేర్ అయ్యాలండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ సింటాక్స్ ఆఫ్ పైథాన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. పైథాన్ యొక్క సింటాక్స్ అనేది అడుగుతున్నారు. పైథాన్ లో ఎలాంటి లైన్స్, కమెంట్స్ అండ్ ఇండెంటేషన్ యూజ్ చేస్తారు కదా, వాటి మూడు గురించి అయితే బ్రీఫ్ గా అయితే డిస్క్రైబ్ చేయండి. అది కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ వచ్చేసరికి కొంచెం బాగా ప్రిపేర్ అయ్యాలండి. మంచి పెద్ద ప్రోగ్రామే రాయాలి మీరు. సో 5 మార్క్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఇంటరాక్టివ్ మోడ్ అండ్ స్క్రిప్ట్ మోడ్, లేదంటే పైథాన్ ప్రోగ్రామింగ్ మోడ్స్ అని అంటారు, దాని గురించి అయితే మీరు డిస్క్రైబ్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ టైప్ కన్వర్షన్ ఇన్ పైథాన్. టైప్ కన్వర్షన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ వన్ కంపేర్ వేరియబుల్స్ అండ్ ఐడెంటిఫైయర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ వన్ కీవర్డ్స్ అంటే ఏంటి, లేకపోతే రిజర్వ్ వర్డ్స్ అని కూడా ఇస్తారు. రైట్ సమ్ కీవర్డ్స్. ఎగ్జాంపుల్ లో కొన్ని కీవర్డ్స్ అయితే నేమ్ చేయాలి, చాలా ఈజీ ఇది. ఫిఫ్త్ వన్ నేమింగ్ కన్వెన్షన్ రూల్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్, లేదంటే రూల్స్ ఆఫ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్ అనేస్తారు. మాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సిక్స్త్ వన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి రాయాలి. దాని తర్వాత ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఎయిత్ వన్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. యూనిట్ 2 చూసుకుంటే కంట్రోల్ ఫ్లో ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. దీంట్లో నేను మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఎయిదర్ ఇట్ ఇస్ డెసిషన్ మేకింగ్ అయినా కావచ్చు, ఐటరేటివ్ స్టేట్మెంట్స్ అయినా కావచ్చు, లూపింగ్ స్టేట్మెంట్స్ అయినా కావచ్చు, లేదంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లైక్ బ్రేక్, కంటిన్యూ, పాస్ అని ఇవన్నీ మీకు ఐడియా అనేది ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అన్ని చదవండి, ఏది స్కిప్ చేయకుండా. సో ఆ ఫస్ట్ 2 క్వశ్చన్స్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ లో ఇఫ్ ఎల్స్, వైల్, ఫర్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ నెస్టెడ్ ఇఫ్, వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతో పాటు ఒక ఫ్లో చార్ట్ అనేది గీస్తారు. దాని తర్వాత ఒక ప్రోగ్రామ్ అనేది ప్రతి దానికి రాస్తారు. ఇఫ్ ఎల్స్ అనుకోండి, ఈవెన్ ఆర్ ఆడ్ అని రాస్తారు, ఒక నెంబర్ ఫైండ్ చేయడం, అలా ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది రాయాలి ఈ 2 క్వశ్చన్స్ కి. అండ్ 2 క్వశ్చన్స్ లో పక్కగా ఏదో ఒకటి అయితే ఇస్తారు. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫంక్షన్, హౌ డు యూ కాల్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫంక్షన్ అంటే ఏంటి, హౌ టు కాల్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ అనోనిమస్, లేదా అనోనిమస్ ఫంక్షన్ అంటారు, లేదంటే దాన్ని లాంబ్డా ఫంక్షన్ అని కూడా అంటారు. విత్ అన్ ఎగ్జాంపుల్ అనేది మీరు అనేది రాస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అనోనిమస్ ఫంక్షన్ అనేది.
ఫిఫ్త్ వన్ చూసుకుంటే డిస్కస్ అబౌట్ డిఫరెంట్ మాడ్యూల్స్ అవైలబుల్ ఇన్ పైథాన్. పైథాన్ లో ఎలాంటి మాడ్యూల్స్ అయితే ఉన్నాయి దాటి గురించి అయితే రాయమంటున్నారు. ఇంపోర్ట్, ఫ్రమ్ ఇంపోర్ట్ ఎలాగా క్రియేట్ చేస్తాము అండ్ నేమ్ స్పేసెస్ గురించి అయితే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సిక్స్త్ వన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ డీటెయిల్. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటే మీరు మెయిన్ ఫంక్షన్, వేరియబుల్, లెంత్ ఫంక్షన్, డిఫాల్ట్, పొజిషనల్ ఫంక్షన్స్ ఇవన్నీ డీటెయిల్ గా రాయాలి ఒక్కొక్కటి. ఈ 5 మార్క్స్ లో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో యూనిట్ 2 5 మార్క్స్ లో చూసుకుంటే ఫస్ట్ వన్ వాటర్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. మిగతా 2, 3, 4 ఉంది కదా అదంతా లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లోనే వస్తారు. ఇది 10 లో కూడా ఇవ్వచ్చు కానీ ఛాన్సెస్ అనేది తక్కువ. దీంట్లో వచ్చేసరికి పాస్, బ్రేక్, కంటిన్యూ ఈ 3 టాపిక్స్ గురించి అయితే బాగా, ఈ స్టేట్మెంట్స్ గురించి అయితే మీకు బాగా తెలియాలి. సింటాక్స్ ఒక్కొక్క ప్రోగ్రామ్ చేతిలో పెట్టుకుంటే ఈజీగా 5 మార్క్స్ వచ్చేస్తుంది. ఫిఫ్త్ వన్ రైట్ సమ్ నేమ్స్ ఆఫ్ స్టాండర్డ్ లైబ్రరీ మాడ్యూల్స్. సిక్స్త్ వన్ అండ్ సెవెంత్ వన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రెండిట్లో ఏదో ఒకటి అయితే వచ్చేస్తుంది. వాట్ ఈస్ రికర్సివ్ ఫంక్షన్. సెవెంత్ వన్ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. లోకల్, గ్లోబల్ గురించి రాస్తారు. లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ గురించి. నెస్టెడ్ ఫంక్షన్స్ లేదు, క్వశ్చన్ అయితే బై మిస్టేక్ అక్కడ వస్తుంది. సో నెస్టెడ్ ఫంక్షన్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతారు. దట్ ఈస్ అ సెపరేట్ క్వశ్చన్. ఎయిత్ వన్ మెయిన్ ఫంక్షన్ అండ్ నైన్త్ వన్ నేమ్ స్పేసింగ్. సో ఇది యూనిట్ 2 నుంచి. ఇప్పుడు ఈ యూనిట్ 3 లో చూసుకుంటే ఇది డేటా టైప్స్ గురించి అయితే ఉంది. డేటా టైప్స్ అండ్ పైథాన్ కలెక్షన్స్ ఈ యూనిట్ పేరు అయితే. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ఆపరేషన్స్ అండ్ మెథడ్స్ ఇన్ డీటెయిల్. లిస్ట్ ఆపరేషన్స్ గురించి రాస్తారు. లిస్ట్ లో ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో దాని గురించి అలా రాస్తారు. అండ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే మెథడ్స్ గురించి ఇన్ డీటెయిల్ గా రాస్తారు. ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామ్ కూడా రాయాలి మీరు లిస్ట్ అంటే. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ టపుల్ ఆపరేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. రైట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ స్వాపింగ్ వేరియబుల్స్ యూజింగ్ టపుల్ అసైన్మెంట్స్. స్వాపింగ్ ప్రోగ్రామ్ మీకు తెలిసే ఉంటుందిగా, అది టపుల్ అసైన్మెంట్స్ ని యూజ్ చేసి రాయమంటున్నారు ఇక్కడ. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఆర్ డిక్షనరీస్ ఇన్ పైథాన్. ఎక్స్ప్లెయిన్ కామన్ మెథడ్స్ అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూజ్డ్ ఇన్ డిక్షనరీస్. సో మీరు ఇక్కడ ఈ యూనిట్ వచ్చేసరికి మీకు డిక్షనరీస్ లో వచ్చేసరికి నెస్టెడ్ డిక్షనరీస్ కూడా చిన్న పాయింట్ అనేది రాయింది, కొత్తగా యాడ్ ఆన్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ 3 క్వశ్చన్స్ ని, ఫస్ట్ 5 క్వశ్చన్స్ ని తిప్పి కొడితే కంపేర్ చేసి రాయడమే. సో ఇట్ ఇస్ వెరీ ఈజీ. ఫిఫ్త్ వన్ వాట్ ఈస్ ఎ సెట్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. డిస్క్రైబ్ అబౌట్ ఫ్రోజన్ సెట్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. మనం చిన్నప్పుడు మ్యాథ్స్ లో సెట్స్ గురించి చదువుకుంటాం కదా, యూనివర్సల్ సెట్ అలాంటిదే సేమ్ అదే. అండ్ ఫ్రోజన్ సెట్ గురించి చిన్న టాపిక్ ప్రిపేర్ అవ్వండి సెట్స్ గురించి అయితే. సిక్స్త్ క్వశ్చన్ డిస్కస్ అబౌట్ స్ట్రింగ్ అండ్ ద స్ట్రింగ్ రీప్రజెంట్ ఎలా చేస్తాము అండ్ మెథడ్స్ ఇన్ పైథాన్. సో వీటి గురించి అయితే రాస్తారు, స్ట్రింగ్ రీప్రజెంటేషన్ అండ్ మెథడ్స్ ఇన్ పైథాన్. స్ట్రింగ్ రీప్రజెంటేషన్ గురించి రాస్తారు. కొంచెం ఇండెక్సింగ్, స్లైసింగ్ అండ్ ఏఏ డేటా టైప్స్ కి ఏదైతే మ్యూటబిలిటీ అండ్ ఇమ్యూటబిలిటీ దాని గురించి కూడా డిస్క్రైబ్ చేస్తారు అన్నిటి దగ్గర. సో ఈ యూనిట్ ఏంటి లేదమ్మా డేటా టైప్స్ గురించి. యూనిట్ 5 యూనిట్ 3 డేటా టైప్స్, లిస్ట్, టపుల్స్, డిక్షనరీ, స్ట్రింగ్స్ గురించి అయితే బాగా ప్రిపేర్ అండి. సెట్స్ గురించి పైన చూసుకోండి, మీకు అనేది యూనిట్ అయిపోద్ది. 5 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుంటే హౌ టు యాక్సెస్ ద లిస్ట్ ఎలిమెంట్స్ యూజింగ్ లూప్స్. సెకండ్ వన్ వాట్ ఈస్ ఏ అరే. డిస్క్రైబ్ ఇట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్, డిమెరిట్స్ అంటే డిసడ్వాంటేజెస్. థర్డ్ వన్ స్ట్రింగ్ అక్యుములేషన్ అండ్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ 5 మార్క్స్. ఫోర్త్ వన్ టపుల్ అసైన్మెంట్ అంటే ఏంటి. ఫిఫ్త్ వన్ ఫ్రోజన్ సెట్ అంటే ఏంటి. పర్ఫార్మ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఇన్ లిస్ట్ అంటే థియరీ రాయకండి ఇలాంటి క్వశ్చన్. పర్ఫార్మ్ అంటే ప్రోగ్రామ్ రాయమని. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు లిస్ట్ లోనే కాకుండా టపుల్స్ అండ్ స్ట్రింగ్స్ లో కూడా ప్రాక్టీస్ చేయండి. సెవెంత్ వన్ పాలిండ్రోమ్. చెక్ ఎ వర్డ్ వెదర్ ఇట్ ఇస్ పాలిండ్రోమ్ ఇన్ స్ట్రింగ్ ఆర్ నాట్ అని ఇచ్చారు. ఇది యూనిట్ 3 నుంచి. యూనిట్ 4 చూసుకుంటే ఫైల్ హ్యాండిలింగ్, ఎక్సెప్షనల్ హ్యాండిలింగ్ అండ్ ఓఓపి. దీంట్లో ఒక పక్క క్వశ్చన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి అయితే 10 మార్క్స్ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అవుతుంది. పక్కగా ఒకే ఒక క్వశ్చన్, దాన్ని బాగా చదవండి. ఫస్ట్ వన్ చూసుకుంటే డిస్కస్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ఫైల్ హౌ దట్ ఆర్ హ్యాండిల్డ్ ఇన్ పైథాన్ అండ్ రైట్ దేర్ మోడ్స్. ఫైల్స్ అంటే ఏంటి, ఎలాంటి మోడ్స్ అనేది ఫైల్స్ అనేది అలాగా మోడ్స్ అనేది రాస్తారు. సిఎస్వి ఫైల్స్ గురించి, వాటి గురించి ఓపెనింగ్, రీడింగ్, రైటింగ్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉండాలి ఫైల్స్ లో కనుక మీరు రాస్తే. సెకండ్ వన్ డిఫైన్ ఎక్సెప్షన్ అండ్ టైప్స్. ఎక్సెప్షన్ అండ్ టైప్స్ లో ఏమేమి ఉంటాయి, ట్రై, ఎక్సెప్ట్, రైజ్ అనేది ఉంటుంది. 5 మార్క్స్ లో కూడా వస్తుంది. హౌ టు క్రియేట్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఎక్సెల్. ఈ 2 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఇన్ పైథాన్. వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కి అయితే ప్రోగ్రామ్ అయితే రాయే అవసరం లేదు. చిన్న క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ కి అయితే మీరు సింటాక్స్ రాస్తారు అంతే. మిగతావన్నీ థియరీ క్వశ్చన్, ఎగ్జాంపుల్స్ కూడా రియల్ లైఫ్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ రాయాలి ఈ క్వశ్చన్ కి. సో వాటి గురించి అయితే రాస్తారు. చిన్న డయాగ్రామ్ ఇన్హెరిటెన్స్ దగ్గర ఉంటుంది. అదే ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఇన్హెరిటెన్స్ అండ్ టైప్స్ ఇన్ పైథాన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. మీకు ఇన్హెరిటెన్స్ గురించి చూసుకుంటే మీకు సిలబస్ లో మాత్రం సింగిల్, మల్టీ లెవెల్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈ 3 గురించి రాయండి చాలు. డయాగ్రామ్స్ అనేది గీయండి. అండ్ ఓఓపీలో వచ్చేసరికి క్లాస్, ఆబ్జెక్ట్స్, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, డేటా అబ్స్ట్రాక్షన్స్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి రాస్తారు. సో ఇది ఓఓపీ పక్కా క్వశ్చన్. ఫిఫ్త్ వన్ చూసుకుంటే అంతగా ఇప్పుడు 10 మార్క్స్ లో ఒకవేళ పేపర్ టఫ్ గా ఇవ్వాలనుకుంటే ఈ క్వశ్చన్ ఇస్తారు. కన్స్ట్రక్టర్ అండ్ డీకన్స్ట్రక్టర్ విత్ ఎగ్జాంపుల్స్. అది యూనిట్ 4 10 మార్క్స్. 5 మార్క్స్ లో చూసుకుంటే యూనిట్ లో ఎక్కువ ఉంది. హౌ డు యూ చిన్న చిన్న క్వశ్చన్స్, ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్ ఏం కాదు. 10 మార్క్స్ లో ఉన్న క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉంటాయి 5 మార్క్స్ లో విడగొట్టి అడిగినవి. సో ఈజీ క్వశ్చన్స్ 5 మార్క్స్ అయినా. హౌ డు యూ ఓపెన్ ఏ ఫైల్ ఇన్ పైథాన్ అని. సెకండ్ వన్ రీడ్ అండ్ రైట్ సిఎస్వి ఫైల్ గురించి రాస్తారు. థర్డ్ వన్ explain process of renaming and deleting files in Python. Very important concept in files. Fourth one important question explain OS module and path library module. Fifth one very important differentiate between error and exception ante enti. Sixth one very important annitikana built in
ఎక్సెప్షన్స్ రాస్తారు ఎనీ 4. 7th వన్ ఎక్స్ప్లెయిన్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అంత ఇంపార్టెంట్ కాదు. 8th వన్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. వాటర్ సెషన్స్ అని పై డెఫినేషన్ చూసుకుని వెళ్ళండి. 9th వన్ చూసుకుంటే డిఫైన్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్, హౌ డూ యూ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్, అలాగే క్లాస్ కూడా ఎలా క్రియేట్ చేస్తారని రాయండి. 10th వన్ వాట్ ఈస్ ఎన్కాప్సులేషన్, కంపేర్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఇన్ పైథాన్ ఎన్కాప్సులేషన్ లో. సో 11th క్వశ్చన్ చూసుకుంటే డిఫైన్ పాలిమార్ఫిజం ఇన్ పైథాన్, గివ్ అన్ ఎగ్జాంపుల్. 12th వన్ వెరీ ఇంపార్టెంట్, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి. 13th వన్ డేటా అబ్స్ట్రాక్షన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓఓపీ కాన్సెప్ట్స్ కి మీరు కోడ్ రాయాల్సిన అవసరం లేదు. విత్ అన్ ఎగ్జాంపుల్ అంటే రియల్ లైఫ్ లో ఎలా వాడతారు అని దాని గురించి అయితే డిస్క్రైబ్ చేస్తారు అండ్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ మెన్షన్ చేస్తే చాలు, 5 మార్క్స్ అనేది పడిపోద్ది. సో యూనిట్ 5 చూసుకుంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అండ్ GUI ప్రోగ్రామింగ్, ఇలాంటి 2 టాపిక్స్ ఉన్నప్పుడు 2 or 3 టాపిక్స్ ఉన్నప్పుడు మీరు ఏదో ఒక టాపిక్ అనేది బాగా ప్రిపేర్ అయ్యండి. ఈదర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అన్నా GUI ప్రోగ్రామింగ్ అన్నా, అది కూడా 10 మార్క్స్ కి మాత్రమే. 5 మార్క్స్ మీకు అన్ని కావాలంటే 2 టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే ప్రతి యూనిట్ లో మీ ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ లో 3 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. GUI లో 2 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. నా వరకు అడిగితే అబ్స్ట్రాక్ట్ డేటా స్ట్రక్చర్స్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ చూసుకుంటే ఏంటది అని, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ విత్ నీట్ డయాగ్రామ్, నీట్ స్కెచ్. ప్రతి ఒక్క లింక్డ్ లిస్ట్ టైప్స్ కి డయాగ్రామ్ అనేది గీస్తారు అండ్ అది కూడా ఎలాగ ఒక నోడ్ లో ఎలాగ ఇన్సర్ట్ చేస్తారు, డిలీట్ చేస్తారు, ట్రావెల్స్ చేస్తారు నేర్చుకోండి. అది కూడా సింగిల్ లింక్డ్ లిస్ట్ లో మాత్రమే నేర్చుకోండి ఇంప్లిమెంటేషన్. అది కూడా 10 మార్క్స్ కి రావచ్చు. నేను 5 మార్క్స్ కి ఇచ్చినది. సెకండ్ క్వశ్చన్, డిఫైన్ ది స్టాక్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది LIFO, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్, రైట్ ఇట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ ఏ లిస్ట్ తో పాటు ఎలా లింక్డ్ లిస్ట్ తో పాటు ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతున్నారు. థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ అదే, వాట్ ఈస్ QADT, రైట్ అండ్ ఆల్గోరిథం టు ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ అరేస్ కాదు, అక్కడ కూడా లింక్డ్ లిస్ట్ తోనే పెడతారు. సో అరేస్ కాదు, ప్లీజ్ కరెక్ట్ ఇట్, సారీ ఫర్ మై మిస్టేక్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ GUI ప్రోగ్రామింగ్ గురించి రాస్తారు అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు కనెక్ట్ ఏ విడ్జెట్ టు అన్ ఈవెంట్ హ్యాండిలర్ ఇన్ టీకింటర్, దాంట్లో అయితే రాస్తారు. ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ GUI ప్రోగ్రామ్ వెరీ ఇంపార్టెంట్, ఎలా కనెక్ట్ చేస్తారు ఈవెంట్ హ్యాండ్లర్ కి టీకింటర్ కి రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ టీకింటర్ ఇన్ పైథాన్, ఎక్స్పౌండ్ 5 విడ్జెట్స్ యూస్డ్ ఇన్ టీకింటర్ మాడ్యూల్ విత్ సింటాక్స్. 5 విడ్జెట్స్ అని ఇచ్చారు కానీ అక్కడ 6 or 7, 8 అని కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఏంటి ఇవ్వకపోతే 6 or 7 రాయండి మీకు ఇష్టమైంది. లేబుల్, బటన్, ఎంట్రీ, మెనూ, లిస్ట్ బాక్స్, క్యాన్వాస్, కమాండ్ ఏవో ఉంటాయి వాటి గురించి అయితే రాయండి సింటాక్స్ తో పాటు. ఇది 10 మార్క్స్ లో. 5 మార్క్స్ లో చూసుకుంటే పక్కా క్వశ్చన్స్ 2 అనేది చెప్తున్నాను. వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ అండ్ సెకండ్ వన్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ చూసుకుంటే రైట్ ఎ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ ఆర్ అన్ ఆల్గోరిథం టు పర్ఫార్మ్ ఇన్సర్షన్, డిలీషన్ అండ్ ట్రావర్సల్ ఇన్ లింక్డ్ లిస్ట్. థర్డ్ వన్, mention any real world applications of stack, very important. Fourth one, what is priority queue, explain how it works differently from a normal queue. Fifth one, what is the use of canvas and list box widgets in tkinter. Sixth one, write a tkinter program to create a simple calculator application. Sixth question మీరు ఇవ్వచ్చు 5 మార్క్స్ లో, ఎందుకంటే ఇది మీ ప్రాక్టికల్ క్వశ్చన్ అండ్ మీ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉంటాయి. సో అది ఆ కోడ్ కూడా ప్రిపేర్ అవ్వండి. సింపుల్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్స్ ప్రాక్టికల్ లో కూడా అలాగో మీరు ప్రిపేర్ అవుతారు కాబట్టి యూ కెన్ డూ. సో ఇది అన్ని యూనిట్స్ నుంచి అయితే మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ఏ టాపిక్ వదలకుండా మీకైతే చెప్పడం జరిగింది. సో ఈ నోట్స్ అనేది కావాలంటే నన్ను వాట్సాప్ చేయండి. వాట్సాప్ పేమెంట్ అయిన తర్వాత మీకు నోట్స్ అనేది డెఫినెట్లీ యూ విల్ రిసీవ్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ దిస్ ఎగ్జామ్. అండ్ మీకు అప్కమింగ్ స్టాటిస్టిక్స్ అండ్ ACI సబ్జెక్ట్స్ గురించి అయితే నేను వీడియోస్ అనేది పెడతాను. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.